హలో! చేపల పులుసు కుకింగ్ అండ్ క్లీనింగ్‌తో పాటు చేపల వల్ల ఉపయోగాలు కూడా మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఓకేనా? తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి. ఓకేనా? ఇప్పుడైతే నేను ఫస్ట్ చేపకుండే బొచ్చంతా ఇలా చాకుతో తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక రాయి మీద ఉప్పైతే వేసి ఇలా చేపని అటు ఇటు బాగా తోమాలన్నమాట. తోమిన తర్వాత మొత్తం ఉండే పాచంతా పోతుంది. తరువాత తోకని అటు సైడ్ ఇటు సైడ్ ఉండే రెక్కల్ని నీట్‌గా కట్ చేసుకోవాలి. అంటే చెయ్యి జారిపోతూ ఉంటుంది. ఉప్పు కొంచెం అద్దుకోండి జారదు. కట్ చేశాక తల కూడా నీట్‌గా కట్ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి తల కూడా కూరలో వేసుకుంటారు. ఇష్టం లేకపోతే పడేసేయండి. తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ టైప్‌లో ముక్కలైతే నీట్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అటు సైడ్ వాష్ చేసినటివి ఇందులో వాష్ చేసినటివి ఇందులో సపరేట్ చేసి వేసుకోవాలి. చేపతో పాటు మామిడికాయ వేసుకొని వండుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే చూసేద్దాము పులుసు ఎలా కలుపుకోవాలో. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారము, అలాగే ధనియాల పొడి తగినంత, తర్వాత 2 టమోటాలు, ఈ టమోటాలతో పాటుగా కట్ చేసి ఉంచుకున్న 2 పచ్చి ఎర్రగడ్డలు ఇందులో వేసుకోవాలి. తరువాత చింతపండు రసం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత యాడ్ చేసుకున్నాక వీటిని బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేశాక పులుసు అయితే ఇలాగ వచ్చేస్తుంది. చూసారు కదా ముక్కల్లోకి ఎంత బాగుంటుందో పులుసు. చిక్కగా ఉంటే బాగుంటుంది. లేదా వద్దనుకుంటే కొంచెం అంతా వాటర్ ఇందులో యాడ్ చేయండి. తరువాత ఇప్పుడు అస్సలైంది వేయాలి పచ్చి కరివేపాకండి. ఇది వేస్తేనే పులుసు అనేది చాలా మంచి వాసన అనేది వస్తుందండి. ఇప్పుడు కాకుండా తర్వాత ఫ్రైలో కూడా వేయొచ్చు. తర్వాత ఇప్పుడైతే కొంచెం మెంతులు ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలా దంచేసుకోవాలి. మెంతులతో పాటుగా కొన్ని వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా దంచుకొని ఇలా మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఇప్పుడైతే ఐటమ్స్ అన్నీ మనకు రెడీగా ఉన్నాయి. సో అయితే ఇప్పుడు నేను కట్టెల పొయ్యి మీదకి వెళ్ళిపోయాను. చూసారు కదా కట్టెల పొయ్యి మంట వేసానండి. ఇక్కడ మా పాప నాకు హెల్ప్ చేస్తుంది. పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదండి. చూసారా తనైతే ఇప్పుడు పొయ్యి మంట వేసింది. బాగా కాగాక కొంచెం ఆయిల్ ఇందులో వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా బాగా వేడెక్కాక కొంచెం పోపు దినుసులు అయితే ఇందులో వేసేసేయాలి. చిటికెడు ఆవాలు వేసిన తర్వాత పొయ్యి బాగా మండాక కొంచెం కరివేపాకు, తర్వాత పచ్చి ఎర్రగడ్డలు వేసి ఇట్లాగా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. లైట్గా కలుపుకుంటూ ఉంటే అవి గోల్డెన్ కలర్లో వచ్చాక ఆల్రెడీ చేసుకున్న పులుసు ఇందులో పోసేసేయాలన్నమాట. మొత్తం పోసాక కింద మంట ఎక్కువ పెడితే బాగా పులుసు తెల్లుతూ ఉంటుందండి. ఆ పులుసు బాగా తెల్లింది అనుకున్న టయానికి ఇక ఈ టైప్లో అప్పుడైతే చేప ముక్కలు, మామిడికాయ ముక్కలు ఒక్కొక్కటిగా కొంచెం అందులో మనం వేసేసేయాలి. చూసారు కదా బాగా తెల్లుతుంది పులుసు. ఇప్పుడైతే ముక్కలు వేసేస్తుంది. మా పాప నాకు హెల్ప్ చేస్తుంది. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, విటమిన్ డి, జింకు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడైతే అన్నం కోసం బియ్యం ముందుగా కడిగి ఇలా ఉంచేసుకోవాలి. అంతేకాకుండా చేపలు గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి, చాలా మంచిది. అండ్ ఇప్పుడు మెంతులు, తెల్లగడ్డ పొడి ఇలా చల్లుకొని చివరిగా పులుసు అయితే దించేసుకోవాలి. రెడీ అయిపోయింది. వీక్లీ ట్వైస్ తింటే చాలా మంచిది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు అన్నం అయితే కూడా రెడీ అయిపోయింది. దీన్ని అయితే మనము వంచేసుకోవాలి. ఈ గంజిలో బి కాంప్లెక్స్ విటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. సో అన్నాన్ని అయితే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అన్నంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇప్పుడు చేపలు, అన్నము కాంబినేషన్ సూపర్ కదా. చేప చర్మ ఆరోగ్యానికి, మెదడు పనితీరుకి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఇందువల్ల ఉపయోగము. సో ఇది అప్పటికప్పుడు తినడం కన్నా పక్క రోజు తింటే చాలా బాగుంటుంది. సో తనకు పెట్టేశాను. తనైతే సూపర్బ్ అంటుంది. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.